హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే సండే అండ్ వెన్స్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. మరి ఏంటక్క సోమవారం మంగళవారం ఏమైంది అనేసి అడగచ్చు. ఆదివారం అయితే చాలా రెసిపీస్ అయితే ట్రై చేశానండి. నేను అది షార్ట్లో పెడతానమాట, మీరు చూసేయండి నేను ఏమేమి చేశాను ఏంటి అనేది. షార్ట్ లాగా ఒక 3 minutes వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. ఇంకా తర్వాత ఇదిగోండి సండే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా సోమవారము మంగళవారం అంటే ఇంకా సామాన్లు అన్నీ పడిపోయాయండి. దానివల్ల ఆ 2 రోజులైతే నేను వీడియో అయితే ఏం చేయలేదనమాట. చెయ్యొచ్చు అది కూడాను, అంటే నా పని నేను చూపిస్తున్నాను కదా, కానీ ఇంకా వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటే పని అవ్వదనమాట. ఇంకా అందుకని నేను ఆ 2 days అయితే రెస్ట్ తీసుకునేసానమాట. ఒకరోజంతా బట్టలు, ఒకరోజంతా సామాన్లు, ఇలా వర్క్ అయితే ఎక్కువగా ఉండిపోయింది. ఇంకా కాలు అయితే చాలా నొప్పిగా ఉందండి. దానివల్ల అనమాట పెయిన్ అనమాట, మెడం అండి చాలా నొప్పిగా ఉంది. ఇంకా అందుకనేసి ఆ 2 రోజులైతే వీడియో తీయలేదు, పని సరిపోయింది. ఇంకా బుధవారం అయితే వీడియో తీశాను. ఈ 2 రోజులు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వంటలు కూడా ఈ మధ్య నేను ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. నాకు బాగుంది అని అనిపిస్తే మీతో షేర్ చేసుకుంటాను. అలా నేనైతే ఇంకా రెసిపీస్ అయితే స్టార్ట్ చేశానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత ఇంట్లో ఉన్నప్పుడు బాగా చేసుకొని తిన్నాము అని చెప్పాను కదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. అక్కడ కిచెన్ అంత సరిలేదనమాట, నాకు నచ్చేది కాదు. దానివల్ల వంటలు అయితే అస్సలు మానేశానండి. అసలు ఏదో తిన్నామంటే తిన్నాము, అలా ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను మళ్ళీను. ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ట్రై చేస్తున్నాను కదా, ట్రై చేసేటప్పుడు అవి బాగున్నప్పుడు బాగున్నాయో బాగులేవో తెలియదు కదా, మీకు చెప్తున్నాను. ప్లస్ అప్పుడు అలాంటప్పుడు నేను బాగుండే కర్రీ అని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనేసి అయితే షేర్ చేయడం లేదు. నేను ట్రై చేసేటివి అయితే మాత్రం. ఇంకా ఇది ఈరోజు ఆదివారం అండి. పొద్దున్నే లేవగానే మా ఆయన అయితే చికెన్ తీసుకొని వస్తాను ఏదో ఒకటి అని చెప్పేసి బయలుదేరాడు అనమాట. నేను ఇంకా కొద్దిసేపు ఆగి ఇదిగోండి వేడి నీళ్ళు తాగండి, కనీసం టీ తాగండి అనేసి అడిగాను. లేదు పొద్దున్నే వెళ్తేనే దొరుకుతాయి అనేసి మా ఆయన అయితే చెప్పారు. కనీసం వేడి నీళ్ళన్నా తాగేసి వెళ్ళండి అని చెప్పేసి వేడి నీళ్ళు అయితే ఇచ్చానండి మా ఆయనకి. ఇంకా టాఫీగా బీపీ టాబ్లెట్ వేసుకొని వేడి నీళ్ళు తాగేసి ఇంకా ఆయన అయితే వెళ్ళారు. ఇంకా వెళ్ళేసి చికెను, అలాగే చికెను, మటను, ఇంకా మేక కాళ్ళు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చేసారండి. ఇంకా హడావిడిగా చేసిందనమాట. సండే అయితే ఒకవైపు బట్టలు, ఒకవైపు సామాన్లు, ఒకవైపు కర్రీ, టిఫిన్ అనమాట. 3 ఒకేసారి చేస్తూనే ఉన్నానండి. ఇటువైపు గ్యాస్ మీద పెట్టేశాను, అది ఉడుకుతూ ఉండక బట్టలు వేసాను. ఆ తర్వాత వచ్చి సామాన్లు క్లీన్ చేయడం, ఇలా చేసుకుంటూనే ఉన్నానమాట. ఒక ఎక్కువైపోతాయి సామాన్లన్నీ, మళ్ళీ కష్టమైపోతుంది అనేసి ఇంకా నాకు బట్టలు ఉన్నాయంటే ఎక్కువ టైం పడుతుందండి. వేస్తూనే ఉంటాను. అప్పటికప్పటికైతే అసలే మనం బట్టలు ఎక్కువగా వేస్తూ ఉన్నామంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. ఆ రోజు బట్టలు ఆ రోజు వేసుకుంటే ఏం కాదనమాట. ఎక్కువగా వాషింగ్ మిషన్ వేస్తే బిల్లు వస్తుందని భయం అనమాట. అంతేనండి. ఇక్కడ నేను పాయ అయితే చేశాను, చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దోశ చేశాను పాయలేకి. నేనైతే తినలేదండి, 12 అయిపోయింది నేను తినేసరికి. మా పిల్లలు తినేసరికి 11:30 అయిపోయింది. ఇంకా నేను తినేసరికి 12 అయిపోయింది అనమాట. ఇంకా తిందామనేసి పెట్టుకొని దోశలు అయితే మా పిల్లల దగ్గర పెట్టేశాను. ఇంకా మళ్ళీ చికెన్ ఉంది కదా, పాడైపోతుంది అనేసి ఒకవైపు చికెన్, ఒకవైపు మటన్ క్లీన్ చేసేసి పక్కన పెట్టి ఆ తర్వాత తిన్నానండి. ఇంకా ఆ రోజంతా ఐస్ క్రీము, ఇంకా చికెన్ పికిలు, ఆ తర్వాత వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను. ఇది మరుసటి రోజు వ్లాగ్ అండి. దోశ అనమాట చేశాను మార్నింగ్. ఈ దోశ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. ఈరోజు మార్నింగే లేచాను. లేచి స్నానం చేసుకొని
ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేశానండి. లేట్ అయిపోతుందేమో అనుకున్నాను. మా పిల్లల వరకు అయితే కారము పప్పుల పొడి దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా మా ఆయన కోసం మళ్ళీ సపరేట్గా చట్నీ అయితే చేయాల్సి వచ్చింది. సింపులేనండి, అది ఏం పెద్దగా వేయించాల్సిన పని ఏమి ఉండదన్నమాట. అందుకు కాబట్టి చేసేసాను. కారము పప్పుల పొడి చట్నీ 3 చేశాను అనమాట. కాకపోతే వీడియో తీయలేదులేండి, ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి తీయలేదన్నమాట. వీడియో అయితే మాత్రం జస్ట్ చెప్తున్నాను. నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా, కారం పొడి పప్పుల పొడి చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అని. హోటల్లో మనకి ఇలాగే వేసి ఇస్తూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో మనకు 80 రూపాయలు అవుతుంది ఒక్కొక్క దోశ, కానీ మనం ఇలా ఇంట్లోనే చేసుకుని తింటే మిగిలిపోతుంది కదా, అదనమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టము, అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా ఒకవేళ కామెంట్ చేశారంటే నేను 3 ఒకేసారి అయితే చట్నీ రెసిపీస్ అయితే చేసి చూపిస్తానులేండి, అదనమాట. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఈరోజైతే మంచిగా రెసిపీస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. బ్లాగ్ అయితే ఇప్పుడే కంటిన్యూ అయిందనమాట. నేను తింటూ ఇప్పుడే టిఫిన్ చేస్తూ ఉన్నానండి. పని ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ వరకు అయితే చూస్తూ ఉండండి బ్లాగు, ఓకేనా? నన్నైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా నాకు అంటే మంచిగా చేయాలనిపిస్తుంది అనమాట, మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం వల్ల. అదండి, వంటలు అయితే చాలా బాగా చేస్తానండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా తినాలి కదా, అందుకనేసి అంతే. చూసారు కదండి, బుధవారం అనమాట స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. సోమవారం అంటే ఇంకా మొత్తము నాన్ వెజ్ చేశాను కాబట్టి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇలా సరిపోయిందనమాట. ఇంకా ఆ వీడియోస్ అయితే ఏం షేర్ చేయలేదు. కాకపోతే నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అందుకనేసి ఈరోజు స్టార్ట్ చేశాను కదా, అందుకని ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి హలో అండి అని చెప్పేశాను, ఏమి అనుకోకండి. ఇంకా ఇక్కడైతే నేను దోశ తిన్నాను కదా, ఇది బుధవారం లాగేనండి. దోశ తిన్నాను కదా, దోశ తిన్న తర్వాత కారము ఇంకా పప్పుల పొడి చట్నీ 3 వేసుకొని తిన్నాను కదండి. ఇంకా చల్లగా ఉండాలనేసి ఇక్కడ నేను నన్నారైతే అయితే చేసుకుంటూ ఉన్నాను. చాలా చల్లగా ఉంటుందండి ఇది చేసుకోవడం వల్ల. లేదు అంటే బాగా ఈ ఎండలకి ఈ కారం తిన్నామంటే ఇంక అంతే మన పొట్ట. అందుకనేసి ఇంకా నేను టిఫిన్ తిన్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఇంకా నన్నారైతే చేసుకుంటూ ఉన్నానండి. ఇది మేము డీమార్ట్లోనూ పశుపతిలోనే తీసుకొచ్చారు మా ఆయన అయితే. ఇది చూస్తే ఇది ఒరిజినల్ మాదిరి అయితే లేదండి. ఇంకా మనకు దొరికిందే తీసుకోవాలి కదా ఏదైనా కానీ. ఇంతకుముందు తెచ్చినప్పుడు ఇది ఎలా చేసుకోవాలో తెలియక నేనైతే వేస్ట్ చేసేసానండి. 1 ఇయర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పడేశానమాట, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని. మళ్ళీ తెలిసిందనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేసి. ఇక్కడ నేను చూపించాను కదా, స్టార్టింగ్ అయితే ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు నన్నారైతే తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సగం వాటరు సగం సోడా అయితే యాడ్ చేసుకొని ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కొంతమంది అయితే అసలు వాటర్ వేసుకోరండి, ఓన్లీ సోడా మాత్రమే వేసుకుంటారనమాట. ఒకవేళ లేకపోతే వాటర్తో అయినా మనం తాగొచ్చండి. ఇది వాటర్ అయినా లేదంటే సోడా అనమాట. చాలా బాగుంది, 2 కలిపి కూడా మనం తాగొచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను తాగుతూ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇది తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేశానండి. మీకు తెలియకపోతే ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసుకొని. ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఇది తాగితే ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. మధ్యాహ్నము వెళ్ళాలి, కొబ్బరి నూనె అయితే లేదు దీపానికి, పువ్వుల నూనెతో పెడుతూ ఉన్నాను దీపం అయితే. మధ్యాహ్నం ఇప్పుడు వంట చేస్తాను కదా, తినేసి అయితే బయలుదేరుతాము. వెళ్ళి నూనె అయితే తెచ్చుకోవాలి, కొబ్బరి నూనె. చాలా రోజులు అయిపోయింది, చెప్పాను కదా పూజ చేసి చాలా రోజులు అయిపోయిందని. మా ఆయన అయితే ఆయిల్ తేవడమే మానేశాడు. ఇంకా ఉండే ఆయిల్ కూడా ఇన్స్టిట్యూట్లోకి దీపం పెట్టడానికి అనేసి తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడ
ఇంట్లో అయితే లేదు, ఎలాగ దీపం పెట్టట్లేదు కదని చెప్పి ఇచ్చి పంపించేస్తాను. ఈరోజు అయితే నేను బాధపడుతున్నాను, ఆయిల్ లేదు అంటే కూడా పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా ఈరోజు అయితే కంపల్సరీగా వెళ్ళాలి. అసలు అస్తమానం అండి, ఎప్పుడు వెళ్ళినా కూడా అటు వెళ్ళి వస్తూ ఉంటాం కదా, అసలు షాపే ఉండట్లేదు, అసలు మూసేస్తే ఉంటున్నారు షాప్ అయితే. ఏం చేయలేకపోతున్నా అసలు. ఇంకా సాయంత్రం వెళ్దామంటే ఈయన ట్యూషన్ ఇక్కడ 4:30 నుంచి 6 గంటల వరకు. ఇంకా 8:30కి వస్తారు, 9కి వెళ్తే ఆడ షాప్ ఉండదు. రోజు ఇలాగే అయిపోతుంది. ఈరోజు ఎలాగైనా కూడా రేట్ ఎక్కువైనా పక్క షాప్లో అయినా తెచ్చేసుకుంటాను ఈరోజు అయితే మాత్రం. ఇంకా తప్పదు కదా, ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే ఆయిల్ ఉండాలి. ఇక మీదట ఖచ్చితంగా ప్రతిరోజు దీపం పెట్టుకోవాలనేసి నాకు నేనుగా నిర్ణయించుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా దీపం అయితే పెట్టట్లేదు నేను, అసలు ప్రశాంతంగానే ఉండట్లేదు. ఆరోగ్యం కూడా అసలు చాలా కాలు నొప్పిగా ఉంటుందండి. అసలు కాలు ఎంత నొప్పి అంటే మెడుము నిల్చోలేకుండా అనమాట. ఎక్కువసేపు నిలబడుకుంటాను కదా నేను, వంట చేస్తూనే ఎక్కువసేపు నిలబడుకుంటాను, సామాన్లు దొమ్మేటప్పుడు ఎక్కువసేపు నిలబడుకుంటాను. మెడలు అయితే నొప్పిగా ఉన్నాయి. ఒక్కటేనండి, కుడివైపు మెడమ అనమాట, బాగా నొప్పి ఎక్కువైపోతూ ఉంది. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి, ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట నొప్పి తగ్గడానికి. నాకైతే తెలీదు. మా ఆయనేమో ఉప్పు నీళ్ళు పెట్టు కాలు అనేసి చెప్తూ ఉన్నారు. చూడాలి మరి, అది కూడా ట్రై చేసి. ఇప్పుడు వంట అయితే చేస్తానండి ఇంకా, ఎందుకంటే ఇంకా 12:30కి 1:30 కల్లా పిల్లలు వచ్చేస్తారు. వంట చేసరికి నాకు ఆ టైం అయిపోతుంది. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి సామాన్లు క్లీన్ చేయాలి కొంచెం. ఒకవేళ సామాన్లు క్లీన్ చేయకపోయినా స్టవ్ అయినా ఖచ్చితంగా క్లీన్ చేయాలి. మార్నింగ్ దోశ చేశాను కదా, ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఆయిల్ అంతా స్టవ్ అంతా పడిపోయి ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు అనమాట ఆ విధంగా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఆ లోపు అవ్వదనమాట. అయిపోయింది 11:30 అయిపోయింది టైం అయితే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1:30 కల్లా వంట అయితే చేస్తాను. స్టవ్ క్లీన్ చేసేసి చూస్తూ ఉండండి వీడియో. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అయితే నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేదండి. మధ్యాహ్నము ఇంకా వంట చేసేసి ఇంకా అదే ఆయిల్ తెచ్చుకుంటాను అని చెప్పాను కదండి, వెళ్ళానమాట ఆయిల్ కోసం. అయితే ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి ఇంకా అనేసి ఆయిల్ అయితే ఇంకా నువ్వుల నూనె అండి, ఇంకా అది ఎంతని వాడతాం కదండి, అందుకనేసి మామూలుగా అయితే నేను కొబ్బరి నూనె యూస్ చేస్తాను దీపానికి అయితే మాత్రం. ఇంకా ఈ మధ్య అయితే లేదు, అడుగుతూనే ఉన్నా మా ఆయన్ని. మా ఆయనేమో ఒక చోటే తక్కువ రేటుకి ఇస్తారు, మిగతా చోట్లంతా ఎక్కువ రేట్లు అనేసి ఆయన చెప్తూ ఇలాగే సాగదీస్తూ ఉన్నారనమాట. లేదు ఖచ్చితంగా రేట్ ఎక్కువైనా కానీ ఈరోజు తెచ్చుకోవాల్సిందే అనేసి ఇంకా నేను వెళ్ళానండి. మధ్యాహ్నం వెళ్ళి ఒక 2 లీటర్ల వరకు తెచ్చుకున్నాను ఆయిల్ అయితే. లీటర్ వచ్చేసి 200 రూపీస్ చొప్పున తెచ్చుకున్నాను. మా ఆయన ఇన్స్టిట్యూట్లోకి 1 లీటరు, నాకు ఇంట్లోకి 1 లీటర్ అనేసి 2 లీటర్లు అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఇంకా సాయంత్రం పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిన తర్వాత 6 గంటలకైతే ఇలా నేను టీవీలో స్తోత్రనామాలు, లలితా సహస్రనామం పెట్టుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే. ఇంకా నైట్ అయితే పకోడీ చేస్తాము అనుకున్నానండి. అంటే ఒక 15 డేస్ వరకు మనకు అది నిల్వ ఉంటుందన్నమాట. పకోడీ అనేది నేను ట్రై చేశాను. చాలా బాగుందండి పకోడీ, కాకపోతే కొంచెం గట్టిగా ఉందన్నమాట. అదేవిధంగా పప్పు రసం కూడా ట్రై చేశానండి ఈరోజైతే. ఇంకా వచ్చిన తర్వాత సాయంత్రం పప్పు రసం చేశాను. సాయంత్రం కాదు మధ్యాహ్నమే చేశానండి, పప్పు రసం చేశాను, అది ట్రై చేశాను. నైట్ అయితే పకోడీ చేశాను అనమాట నంచుకోవడానికి. పప్పు రసం చాలా బాగుందండి. మామూలుగా అయితే మనము రసం పొడి యాడ్ చేస్తాం కదా, నేనైతే రసం పొడి యాడ్ చేయలేదండి. మామూలుగా ధనియాల పొడి, మిరియాల పొడి అట్లా యాడ్ చేశాను. ఈసారి ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా నైట్ అయితే తినేసాము, కొద్దిగా అయితే మిగిలిపోయి ఉండదు. ఇంకా ఇది ఎత్తి పెట్టేద్దాము అనేసి ఒకసారి మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. నేనేం చేశాను ఏంటి అనేసి మీకు తెలియాలి కదా, అందుకనేసి అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందు వీడియోస్లో అయితే మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి.